నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. వచ్చేడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారం నుంచి గద్దె దింపబడిన మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఒక భారీ అంతర్జాతీయ కుట్ర జరుగుతోందన్న వార్త ఇప్పుడు దక్షిణాసియా రాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తోంది. వేల కోట్ల ఫండింగ్, సౌదీ అరేబియా నుంచి ఢిల్లీ వరకు రహస్య సమావేశాలు, తెర వెనుక మంత్రాంగాలు. అసలు బంగ్లాదేశ్ లో ఏం జరగబోతోంది? ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ రాజకీయ చదరంగం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? బంగ్లాదేశ్ లో వచ్చేడాది ఫిబ్రవరిలో ఎన్నికల నగారా మోగనుంది. కానీ తెర వెనుక అంతకు మించిన రాజకీయ చదరంగం మొదలైంది. 2024లో జరిగిన తిరుగుబాటు తర్వాత భారత్ లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను మళ్లీ అధికార పీఠంపై కూర్చోబెట్టేందుకు ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్ పత్రిక డైలీ నయా దిగాంతా కథనం ప్రకారం ఈ ఆపరేషన్ కు సూత్రధారి బంగ్లాదేశ్ కు చెందిన బడా వ్యాపారవేత్త ఎస్ ఆలం గ్రూప్ చైర్మన్ సైఫుల్ ఆలం మసూద్. ఈ బ్లూ ప్రింట్ ను అమలు చేయడానికి మసూద్ సౌదీ అరేబియా, దుబాయ్, ఢిల్లీ, ముంబైలలో రహస్య యాత్రలు చేశారు. ఆగస్టు 2న సింగపూర్ నుంచి సౌదీ అరేబియా చేరుకున్నారు. యాత్ర పేరు ఉమ్రా యాత్ర. కానీ మక్కాలోని క్లాక్ టవర్ హోస్టల్లో దేశం విడిచి పారిపోయిన అవామీ లీగ్ నేతలతో రహస్యంగా సమావేశమయ్యారు. ఇక అసలు కథ మొదలైంది ఢిల్లీలో. ఆగస్టు 6న మసూద్ ఒక ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. మకాం ఢిల్లీలోని ప్రముఖ ఒబేరాయ్ హోటల్. అక్కడ కూడా పరారీలో ఉన్న పలువురు అవామీ లీగ్ నేతలతో మంతనాలు జరిపారు. ఆగస్టు 8 అత్యంత రహస్య ఏర్పాట్ల మధ్య మసూద్ ఢిల్లీలోని లూట్ సైన్స్ జోన్ కు చేరుకున్నారు. అక్కడ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు మరెవరో కాదు, షేక్ హసీనా. వీరిద్దరి మధ్య ఏకంగా 5:30 గంటల పాటు రహస్య సమావేశం జరిగింది. ఆ భేటీలో బంగ్లాదేశ్ రాజకీయాలను శాసించే ఒక భారీ డీల్ కుదిరింది. అంతర్జాతీయ లాబియింగ్, రాజకీయ కార్యకలాపాల కోసం ఏకంగా 4,500 కోట్ల బంగ్లాదేశీ టాకాలు, అంటే మన కరెన్సీలో సుమారు 3,240 కోట్ల రూపాయల ఫండింగ్ ఇచ్చేందుకు మసూద్ అంగీకరించినట్లు కథనం సారాంశం. మాట ఇవ్వడమే కాదు, ఆగస్టు 10న జరిగిన మరో భేటీలో మసూద్ వెంటనే 2,500 కోట్ల టాకాలను హసీనాకు అందించారు. మిగిలిన 2,000 కోట్లను నవంబర్ నాటికి ఇస్తారని వాగ్దానం చేశారు. ఇక ఈ భారీ డీల్ తర్వాత తన పర్యటనకు ఆరోగ్య పరీక్షల ముసుగు తొడిగారు మసూద్. ఆగస్టు 11 నుంచి 15 వరకు ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో గడిపి ఆగస్టు 16న మరోసారి హసీనాతో చివరిసారిగా భేటీ అయి 17న సింగపూర్ తిరిగి వెళ్లిపోయారు.